అల్లూరు జిల్లాలోని గిరిజనులకు రోడ్డు కష్టాలు తప్పడం లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడని సామెత వినే ఉంటా. పలు గిరిజన ప్రాంతాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడిచి వెళ్లి మరీ శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చారు. కానీ ఇప్పటికీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో వారి కష్టాలు అలాగే ఉన్నాయి. రోడ్డు పడితే తమ సమస్యలు తీరుతాయనుకున్న గిరిజన పుత్రుల ఆశలు అడియాసగానే మిగిలిపోయాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలు తీరాలంటూ డిప్యూటీ సీఎం పవన్ ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. అందులో ఒకటి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామం. అక్కడి కొండపైకి నడుచుకుంటూ వెళ్లి మరీ డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. బల్లగరువుతో పాటుగా పిన్నకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో 11 గ్రామాల్లో పలు తెగలకు చెందిన సుమారు 2500 మంది వరకు గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. బల్లగరువు నుండి వాజంగి, పీచు మామిడి గుమ్మంతి, కోటల గురువు మీదుగా దాయార్ది వయా మండ్రేపు నుండి తునిసీబు గ్రామాలకు వెళ్లే మార్గాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం 12 కిలోమీటర్లకు 11,64,00,000 రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చి ఇప్పటికీ 7 నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని గిరిజనులు గుర్రాలతో నిరసన చేపట్టారు. రోడ్డు వేసి తమ కష్టాలు తొలగించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. దాయర్తి గ్రామం, జీనవాడు పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది. గతంలోనే డిప్యూటీ సీఎం గారు బల్లగరు టు వాజంగ్ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్, ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము 5 కిలోమీటర్ల దూరం బల్లగర్ నుంచి దాయర్తి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి. మరోవైపు ఈ రోడ్డు కోసం ఇప్పటికీ 2 సార్లు టెండర్లు వేశారు. టెక్నికల్ సమస్యలతో తిరస్కరించినట్లు తెలుస్తోంది. రోడ్లు లేకపోవడంతో రేషన్ డిపోకు వెళ్లాలన్నా, స్కూల్కి, అంగన్వాడికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజన పుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయని వివరించారు. ఎవరికైనా అనారోగ్యం బాలేకపోయినా, ఇతర సమస్యలు వచ్చినా డోలి కట్టి మోయాల్సి వస్తుందని గిరిజన బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసినా కానీ తమకు రోడ్లు వేయడం లేదని, గుర్రాల మీద ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు దాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరువు వాజంగ వరకు గుర్రాల యాత్ర నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరు, వాజంగి, దాయర్తి, మడ్రేపు, తులసిబు మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి 11,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరు నుండి దాయర్తి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేపు గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది ఈరోజు కూడా శవాళ్ళు కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.